హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్. ఈ రోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇది వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. మేమైతే ఒక డివోషనల్ ట్రిప్కి వెళ్ళాము, తిరుపతి వెళ్ళాము. తిరుపతి ఒక్కటే కాదు, ఆ చుట్టుపక్కల ఏరియాస్ ఎలా కవర్ చేయొచ్చు అనేది మాలాగా ఈ వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది. దీనికంటే ముందు 2 వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు ఐకాన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో కంటిన్యూషన్ అర్థమవుతుంది. మేమైతే దర్శనానికి వెళ్ళిపోయి పాప వినాశనం కూడా చూసేసి ఇంకైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఆకాశగంగా కూడా ఉందంట, అది చూడమని ఆపారు కానీ కాకపోతే అక్కడ 120 మెట్లు ఎక్కి దిగాలంట. అంత ఓపిక మాకు లేక సరేలే అని వద్దనుకొని మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నాము. మా కార్ అయితే ఒక చిన్న సైజ్ రూమ్ లాగా ఉంటుంది, ఎందుకంటే మేము ఆ కార్నే రూమ్ లాగా వాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న గంటల్ని ముడుపులుగా కడుతున్నారు మన కోరికలు అవి తీరడానికి. ఇంకా ఇక్కడ మనము పైకి వెళ్ళడానికి నడుచుకుంటూ అలిపిరి మార్గం అంట, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చంట. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే రెడ్ కలర్ లో కనిపించే ఉడతలు, అవి మాత్రం చాలా పెద్ద సైజులో ఉన్నాయి. మనం రెగ్యులర్ గా చూసే ఉడతల కంటే, అంటే మన ఇళ్ళలో కనిపించే ఉడతల కంటే ఇవి మాత్రం చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కలర్ లో, షేప్ అలాగే ఉంది కానీ సైజులో చాలా డిఫరెన్స్ ఉంది. తిరుపతి కొండపై నుంచి తిరుపతి సిటీ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. మనం పైనుంచి చూస్తూ ఉంటే ఒక మ్యాప్ చూసినట్టుగా ఉంటది అనమాట. చిన్న చిన్నవి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కి అంటే మోడల్ ఫ్రేమ్స్ చిన్న చిన్న డబ్బాలు పెట్టి ఎలా ఉంటాయో అట్లా ఉందన్నమాట. పైనుంచి చూస్తుంటే మనం ఒక తిరుపతి సిటీ మోడల్ ని చూసినట్టుగా ఉంది. ఆ తర్వాత మేము కిందికి అయితే వచ్చేసాం. కిందికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసేసి ఇప్పుడైతే మేము తిరుపతి జువాలజికల్ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఈ పార్క్ లో ఏమేం చూసామనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. మాకైతే ఇంకొంచెం టైం ఉంది, శ్రీకాళహస్తి వెళ్ళాలి నెక్స్ట్. ఈ లోపల కొంచెం ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి పిల్లలకి కొంచెం నాలెడ్జ్ కోసం ఇలాంటి పార్క్స్ అయితే చూపించాలి. మేమైతే ఇప్పుడైతే పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ పార్క్ లో వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్ తీసుకొని మనం వెళ్ళడం అయితే చాలా ఉత్తమమైన మార్గము. ఎందుకంటే మేము 5:30 వరకు ఉండము, కొన్ని చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దామన్న ఉద్దేశంతో మేమైతే వెళ్ళాము. కాకపోతే అక్కడ 5 కిలోమీటర్లు ఉంటుంది, అదంతా మనం నడిచే ఓపిక ఉండదు, ఎందుకంటే టైం ఉండదు అంత టైము, ఎందుకంటే దర్శనం చేసుకొని వస్తాం కాబట్టి. ఇవైతే మచ్చల జింకలు, ఒక్కొక్క కిలోమీటర్ కి ఒక్కొక్క జంతువులు ఉన్నాయి. ఫస్ట్ అంతా మనకు తెలిసినవే ఉంటాయి, కోతులు, ముచ్చంగి, ఇలాగా జింకలు, అంటే మనం అడపాదడప మనకు కొంచెం చూసిన జంతువులే మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కన్నా వెహికల్ తీసుకుని వెళ్తే పులులు, సింహాలు అవి చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు అది మేము చేసిన మిస్టేక్, ఎందుకంటే అది పెద్దవాళ్ళకు 70 రూపీస్, పిల్లలకు 30 రూపీస్, ఓన్లీ ఎంట్రీ టికెట్ అంత ఉంటుంది. తర్వాత మళ్ళీ వెహికల్ కి మళ్ళీ 70, మళ్ళీ 30 ఉంటుంది. ఇన్ని డబ్బులు ఎందుకులే అని మేము ఆలోచించాం, కానీ ఇంత దూరం వచ్చినప్పుడు డబ్బులు పోతే పోయినాయి అని చూడాల్సిందని ఆ తర్వాత అనిపించింది. ఇదైతే పక్షుల జాతికి సంబంధించింది, ఇది వచ్చేసి వైట్ నెమలి. ఇంకా చూసాం కానీ ఇంకా అన్ని వీడియో అంతే తీసుకోలేకపోయాను అనమాట. ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ సింహాల సఫారీ ఉంటది, లయన్ సఫారీ, అక్కడికి వెళ్ళాలనుకొని ఫైనల్ గా ఇంత దూరం వచ్చాం కాబట్టి వాటిని మనం ఎప్పుడు డైరెక్ట్ గా చూడం కాబట్టి ఇప్పుడైతే
లయన్ సఫారీకి అయితే వెళ్తున్నాము. ఈ లయన్ సఫారీ చూసి వచ్చిన తర్వాత మాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ గా ఉండింది, మంచిగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్ గా లయన్స్ చూడడం అదొక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. పిల్లలు పెద్దలు అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. అలా నెట్ లాగా పెట్టి ఉంటారు. మనం వెళ్ళే బస్సు కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, అన్ని నెట్ పెట్టి ఉంటారు, పైన బోల్ట్ వేసి ఉంటారు, మంచి సెక్యూర్ గానే తీసుకెళ్తారు అనమాట. ఇంకా ఆ సింహాలను చూడగానే మాకైతే ఫుల్ జోస్ వచ్చింది, ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇదైతే డైరెక్ట్ గా ఓపెన్ గా వదిలేసి ఉన్నారు. వాటికి అలవాటు అయిందేమో విజిటర్స్ వచ్చి రావడం, అవి అయితే మాకేం సంబంధం లేనట్టు కామ్గా కూర్చొని ఉన్నాయన్నమాట. కొన్నిటికేమో బయట తిరుగుతున్న వాటికైతే జూలు లేవు, మరి అందులో బోన్లలో ఉన్న వాటికి కొన్నిటికైతే ఉన్నాయి. అది దగ్గర నుంచి క్యాప్చర్ చేయాలని చాలా ట్రై చేసాము. వ్యాన్ డ్రైవర్ తీసిచ్చాడు అనమాట నాకైతే ఈ వీడియో. ఈ సింహానికి నాకు అయితే ఒక్క ఆ గ్లాస్ డోర్ మాత్రమే అడ్డుందనమాట. అంత దగ్గర నుంచి చూసాము, ఫుల్ ఎగ్జైట్మెంట్ అనిపించింది నాకైతే అంత దగ్గర నుంచి చూడడం అయితే. ఎందుకంటే అది ఏ క్షణంలో మీదకి వస్తుందో అన్నట్లు ఒకలాంటి భయము, కాకపోతే ఫుల్ ఎగ్జైట్మెంట్. ఎందుకంటే మనం ఇలాంటివి మళ్ళీ ఇలాంటి సఫారీ అన్ని దగ్గర ఉండదన్నమాట. జూ పార్క్ లో జస్ట్ ఊరిక చూస్తాము, ఇలా డైరెక్ట్ గా వదిలేసిన సింహాల మధ్య మనమైతే ఎప్పుడు తిరగము. ఈ కొన్ని జూ పార్కుల్లోనే ఇలా అవైలబుల్ ఉంటుందంట. ఎందుకంటే అక్కడికి వచ్చాక బాగా నిరుత్సాహంగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఎంతకీ జింకలు, కోతులు ఇవే జడల్ బర్రి ఇవే కనిపించాయి. నేనైతే ఇంకా వీడియో మొత్తం ఏమి షూట్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ అంటే ఒక రకమైన నీరసం ఉండింది. లయన్ సఫారీ తర్వాత మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్ వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈ వీడియోలో చూపించింది చాలా తక్కువ అనమాట. మంచి మంచి పక్షులు చాలా ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము వాటి దగ్గరకు కూడా వెళ్ళి చూడలేదు. అంటే మేమైతే చాలా మిస్ అయ్యామని అనిపిస్తుంది ఈ జూ పార్క్. ఎందుకంటే ఎక్కువ అంటే కొంచెం ఎర్లీగా వెళ్తే అన్ని కవర్ చేసుకొని రావచ్చు. నేనైతే ఇచ్చే సజెషన్ అయితే వెహికల్ ని తీసుకోండి. వెహికల్ తీసుకోవడం వల్ల మనం పార్క్ అంతా హ్యాపీగా నడిచే పని లేకుండా హ్యాపీగా చూసి రావచ్చు. ఇంకా ఆ తర్వాత లయన్ సఫారీ మళ్ళీ సపరేట్ టికెట్ ఉంటుంది. సో లయన్ సఫారీ మాత్రం అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఫుల్ ఎగ్జైట్మెంట్. నడుస్తున్న సింహాల మధ్యలో నుంచి వెళ్ళి రావడం అంటే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఖచ్చితంగా నాకైతే చెప్పండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.